जय जय क्रीस्तु नामं जय जय येसु नामं 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 जय जय क्रीस्तु नामं जय जय नामं जय जय क्रीस्तु नामं जय जय समरिय स्त्री की दाहं तीर्चिना जीव जलमा येसु नाद जय जय येसु नामं जय जय क्रीस्तु नामं जय जय येसु नामं जय जय क्रीस्तु नामं जय जय जीव जलमा येसु नाद जय जय येसु नामं जय जय क्रीस्तु नामं 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 जय जय నామము యేసు నామము గుడ్డివారి కన్నులు తెరచిన దేవా పరమ వైద్యుడా యేసు నాద జయ జయ యేసు నామం జయ జయ అందరూ యేసు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ గుడ్డివారి కన్నులు తెరచిన దేవా పరమ వైద్యుడా యేసు నాద జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం 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 జయ జయ పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసు నాథ జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసు నాథ జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ పాపి మగ్దలేనను పునీతం చేసిన
యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై యేసునామం జై జై క్రీస్తునామం జై జై చప్పట్లతో యేసునామం జై జై క్రీస్తునామం జై జై 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 యేసునామం జై జై క్రీస్తునామం జై స్వరములెత్తి యేసునామం జై జై క్రీస్తునామం జై జై 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 హల్లెలూయా 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 యేసయ్యా ఘనమైన నామము యేసునామము శక్తిగల నామము హల్లెలూయా యేసునామం జై జై క్రీస్తునామం జై జై 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 యేసునామము ఘనమైన నామము తండ్రి దేవుడు ఆయనను అత్యున్నతమైన స్థానానికి లేవనెత్తిన ఆయన నామము ప్రతి మోకాలు యేసు ముందు మోకరించి ప్రతి నాలుక ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు అని చెప్పు దినము ఒకరోజు వస్తుంది. పరిశుద్ధమైన నామము యేసు నామం. ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్య పరిచర్య దేవుని ఆత్మ ప్రేరణతో ఆత్మశక్తితో నడిపింపబడాలని ఒక నిమిషం ప్రార్థించు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో సమర్పించి ఆత్మ నడిపింపు కోసం, ఆత్మ ప్రేరణ కోసం, దైవ సాన్నిధ్యం కోసం ప్రార్థించు. కన్నీటితో, వేదనతో, బాధలతో, సమస్యలతో, అనారోగ్యంతో, అస్వస్థతతో, పైశాచిక బంధనాలతో వచ్చిన మీ తోటి సహోదరి సహోదరులను దేవుని సన్నిధిలో ఈ ఆలయాన్ని సమర్పిస్తూ ప్రార్థించండి. దేవదూతల సాన్నిధ్యము ఈ ఆలయం అంతా కప్పిపడమని, యేసు రక్తము ఈ ఆలయం చుట్టూ ఒక రక్షణ కవచముగా ఏర్పరచమని ప్రార్థించు. అందరం లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ, పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి స్వీకరిస్తూ, ఆత్మ ప్రేరణ వల్ల రాయబడిన దేవుని వాక్యము మన హృదయ పలకం మీద ఈరోజు రాయబడాలని పరిశుద్ధాత్మ దేవ, ఆదిలో భూజలములపై తిరుగాడిన దేవుని ఆత్మ
నజరేయుడగు యేసును యోర్దాను నదిలో అభిషేకించిన ఆత్మ మాపై దిగిరము, మాపై వేంచేసిరము. నీ వాక్యముతో, నీ శక్తితో, నీ వరములతో, నీ ఫలములతో, ఆరోగ్యముతో మమ్ము నింపుము దేవా. కొర్నేలి ఇంటిలో పేతురు వాక్యం బోధిస్తుండగా గొప్ప అభిషేకమును కుమ్మరించిన ఆత్మ ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న ఈ బిడ్డల మీద అదే అభిషేకమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మ, నీకై వేచి ఉన్నాము, మాపై వేంచేస్తారండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నాకు బోధన చేసే బోధకుడవు, నా మంచి స్నేహితుడవు, నా మిత్రుడవు నీవేనయ్యా. నీ పరిశుద్ధ పాదాల చెంత నా శరీరము, నా మనస్సు, నా ఆలోచనలు, నాలోని సమస్తమును సమర్పిస్తున్నానయ్యా. రండి, వేంచేసి రండి. పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించుము దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 రండి 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 పరిశుద్ధాత్ముడా.
రండి 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 పరిశుద్ధాత్ముడా 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 హల్లెలూయా 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 దేవా అభిషేకించుమయ్యా హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ అభిషేకించుమయా ఆత్మదేవా అభిషేకించుమయా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన సహకారాన్ని కోరుతూ అతిదూత యగు పునీత మికాయేలు, రఫాయేలు, గాబ్రియేలు దూతల ప్రార్థన సహకారాన్ని కోరుతూ తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన సహకారాన్ని కోరుతూ ప్రార్థించుదాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, చేస్తూ ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చొని విశ్వాసంతో, ఆశతో, ఆకాంక్షతో వచ్చి ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం, ఆ యేసు. ఆయన లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండను, మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉండరు. ఆయనే లేకపోతే గత 20 సంవత్సరాలుగా ఈ కేంద్రము నడిచేది కాదు, ఇక్కడ అద్భుతాలు జరిగేవి కావు. సాతాను బంధనములు, దుష్టశక్తుల ప్రభావము
మంత్రతంత్ర శక్తుల ప్రభావము ఇక్కడ తొలగించబడేది కాదు. దాదాపు 16 సంవత్సరాల పాటు ఫాదర్ క్రీస్తు, ఫాదర్ జెర్రీ, ఫాదర్ సిరిల్ ఈ కేంద్రాన్ని నడిపించి దేవుడు అప్పగించిన ఇంకొక బాధ్యత స్వీకరించి వెళ్ళిపోయినప్పుడు అందరూ అనుకున్నారు ఈ కేంద్రము ఇక మూతబడిపోతుంది, దీన్ని ఒక బోర్డింగ్గా, ఒక స్కూల్గా మార్చబోతున్నారని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా ఈ కేంద్రం నిలబడి ఇక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది, స్వస్థత విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి, అనేక మంది దీవెన పొందుకుంటున్నారు. ఇప్పుడే మనకు ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, క్యాన్సర్ నుంచి దేవుడు విడుదలనిచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆదివారము మీరు ఎంతో మందిని చూస్తున్నారు. సంవత్సరాల తరబడి గర్భఫలం లేకుండా, సంవత్సరాల తరబడి సంతాన భాగ్యం కలగకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు సంతానము దేవుడిచ్చాడని చెప్పి ఎంతో మంది యువతులు ఇక్కడ ఈ పీఠం దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పడం మీరందరూ ప్రతి వారం చూస్తున్నారు. ఈ కేంద్రం పడిపోయింది, ఇక్కడ వాక్య పరిచర్య జరగడం లేదు అని ఎన్నో ప్రచారాలు చేసి ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అదే రీతిగా నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉండే దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇది ఆయన ఎన్నుకున్న స్థలము. తన నామాన్ని, తన పవిత్రతను, తన సన్నిధిని నెలకొల్పిన స్థలము. ఆయన యేసు క్రీస్తు ప్రభువు. ఆయనే లేకపోతే ఈరోజు ఈ కేంద్రము ఇక్కడ ఉండదమ్మా. ఆయనే లేకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఈ ఆలయంలో కూర్చొని ఉండే వాళ్ళమే కాదు, మనందరినీ ఒక సంఘముగా ఒక చోట చేర్చినది యేసు నామము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమునకు అర్థము రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో దేవదూత పునీత జోజప్ప గారికి కలలో దర్శనమిచ్చి ఆ గబ్రియేలు దేవదూత జోజప్ప గారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టుమని చెప్పి దేవుని వాక్యం పలుకుతుంది. చదవమ్మా. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. యేసు అంటే అర్థము రక్షకుడు అని అర్థం. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే, ఏ కన్నీటి వేదనలో ఉన్నా సరే, ఏ పాప అవస్థలో ఉన్నా సరే, ఏ బలహీనతలో, ఏ వ్యసనంలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితి నుండి నిన్ను బయటపడగలిగించే, నిన్ను బయట వేసే, నిన్ను లేపగలిగే, నీకు స్వస్థతనిచ్చగలిగే, నీ కన్నీరు తుడవగలిగే, నీ వేదన తొలగించగలిగే ఒకే ఒక నామము యేసు నామము. ఆయనే మన రక్షకుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకములో, ఈ పరలోకములో, పాతాళ లోకములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, పేతురు అంటున్నాడు, రక్షణ వేరొకరికి ఇవ్వబడలేదు ఆయన నామమున తప్ప. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన పేతురు ఈ విధంగా మాట్లాడుచున్నాడండి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. గట్టిగా చప్పట్లు కొడదామా. రక్షణ కలిగించు నామము.
రక్షింపగలిగే నామము ఈ ప్రపంచంలో వేరొకరికి ఇవ్వబడలేదు. మనల్ని రక్షించువాడు, మనల్ని కాపాడువాడు, తండ్రి దగ్గరికి చేర్చువాడు, పరలోకమునకు చేర్చువాడు యేసు క్రీస్తు ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువు. ఆయన పునరుత్థానుడై ప్రభు అంటున్నారు, సర్వ అధికారము నాకు ఇవ్వబడింది. ఆ యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ యేసు నామములో యేసు అని గొంతెత్తి పిలిచినప్పుడు ప్రభు అంటున్నారు, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నీకు సమాధానం చెప్తానని. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది, మీరు యేసు అని పిలిచినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, విడుదల చూస్తారని చెప్పి దేవుని వాక్యం పలుకుతుంది. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు, ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఏ నామమున ప్రార్థన చేసినా నీకు రక్షణ లభింపదు. ఏ నామమున ప్రార్థన చేసినా నీ కన్నీళ్లు తుడవబడవు, నీ వేదన తొలగింపబడదు, నీ వ్యాధులు నయం కావు. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసు నామము పిలిచినప్పుడు ఆ నామములో నీకు స్వస్థత జరుగుతుంది. ఆ నామములో నీకు విడుదల దొరుకుతుంది. ఆ నామములో గుంటివారు లేచి నిలబడుతున్నారు, గుంటివారు చూస్తున్నారు. ఆ నామములో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పేతురు, యోహానులు యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తున్న సమయంలో ఆ యెరూషలేము దేవాలయం గుమ్మము దగ్గర ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. భిక్షమెత్తుకుంటూ, ఎవరు నాకు దానం చేస్తారా, ఎవరు నాకు తిండి పెడతారా అని చెప్పి తన చేతిని చాచి ఆతురతతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దారి వెంట పేతురు, యోహానులు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అందరి దగ్గర భిక్షమేయండమ్మా అని చెప్పి భిక్షం అడుక్కుంటున్నా, దానం చేయండి అని చెప్పి అడుక్కుంటున్న ఆ వ్యక్తి పేతురు, యోహానులు తన వైపు చూడగానే ఎంతో ఆశతో, ఓ ఈ మనుషులిద్దరూ నాకు దానం చేయబోతున్నారు అని చెప్పి ఆశగా చెయ్యి చాపి చూస్తున్నాడు. అయితే పేతురు, యోహాను వాళ్ళిద్దరూ ఆ కుంటి వాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి వానితో ఒక చక్కటి మాట అంటున్నారు. మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అక్కడ చదవమ్మా. నా దగ్గర వెండి బంగారం ఏమీయూ లేదు. నా దగ్గర వెండి బంగారము ఏదియు లేదు. నాకు ఉన్నదానిని నీకిచ్చేదను. నాకు ఉన్నదానిని నీకిచ్చేదను. నజరేయుడగు యేసు పేరట. ఎవరి పేరట అండి? నజరేయుడగు యేసుక్రీస్తు పేరట. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు పేరట. నజరేయుడగు యేసుక్రీస్తు పేరట నీవు నడువుము. నీవు లేచి నిలబడము, నీవు నడువుము. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చదవమ్మా. వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటు నిటు నడవసాగెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియులారా, నజరేయుడగు యేసు నామములో ఒక కుంటివాడు భిక్షమెత్తుకుంటూ దేవాలయ పాదాల చెంత కూర్చున్న వ్యక్తి, దేవాలయ గుమ్మం దగ్గర కూర్చున్న వ్యక్తి నజరేయుడగు యేసు నామములో లేచి నిలబడు అనగానే వాని పాదాలు బలపడి, వాని కాలు బలపడి, వాడు లేచి ఎగిరి గంతు వేసి అటు ఇటు తిరుగుచున్నాడు. ఇది సాధ్యం ఆయన నామములోనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మీరు చదివిన, మీరు ఆలకించిన 2వ పట్టణములో ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో ప్రియ సహోదరి సహోదరుడా, పునీత చిన్నప్ప గారు, పునీత పౌలుడు ఆ సంఘ క్రైస్తవులకి ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఆ ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ఆ సారాంశం ఏంటో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన లేఖ యొక్క సారాంశం, దానిలో ఒక ముఖ్యమైన థీమ్. ఆయన ఏమంటున్నాడంటే, ఆనందించండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు?
ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దాదాపు ఒక 300-400 హ్యాండ్స్ పైకి లేసాయి. మిగిలిన వారికి ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖలో పునీత పౌలుడు దాదాపు 21 సార్లు ఆనందించు, సంతోషించు అని చెప్పి ఒక పదం వాడుతున్నాడు. రిజాయిస్, బీ హ్యాపీ, జాయ్ఫుల్, బీ హ్యాపీ, సంతోషంగా ఉండు, రిజాయిస్, ఆనందంగా ఉండు అని చెప్పి ఈ గ్రంథములో, ఈ లేఖలో దాదాపు 21 సార్లు పునీత పౌలుడు అక్కడ ఆ సంఘానికి, ఫిలిప్పీలకు రాసిన సంఘానికి ఒక సందేశాన్ని ఆయన ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. సోదరులారా ప్రభునందు ఆనందింపుడు. ఎవరి యందు ఆనందించాలి? ప్రభునందు. సినిమాలు చూస్తూ ఆనందించాలా? మందు కొడుతూ ఆనందించాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయిలతో అబ్బాయిలతో తిరుగుతూ ఆనందించాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి, యేసయ్యలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, యేసయ్యలో ఆనందించాలి, ఆయన నామములో, ఆయన సన్నిధిలో ఆనందించాలి. ఎందుకంటే మనకి ఊరట, మనకి ఓదార్పు, మనకు ప్రేమ దొరికేది ఆయన సన్నిధిలోనే, ఆయన నామములోనే. ప్రభువునందు, యేసునందు మీరు ఆనందించండి అని పలుకుతున్నాడు. అంతేకాదు ఆ యొక్క సంఘానికి రాసిన లేఖలో ఆయన అంటున్నాడు, మీరు సువార్తలో ఆనందించండి, శ్రమలలో ఆనందించండి, బాధలలో ఆనందించండి, ఐక్యత, ఏక మనసు కలిగి ఉండుట వలన మీరు ఆనందించండి అని చెప్పి ఆయన పలుకుతున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. ఏం చెప్తున్నాడండి? ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. కేవలం 1 గంట మాత్రమే ఆనందించాలా? ఈరోజు మాత్రమే ఆనందించాలా? ఆదివారం కదా, ముత్తంగి చర్చికి గుడికి వచ్చాము, ప్రార్థనకు వచ్చాము కనుక ఈరోజు సంతోషిద్దాము, రేపు సోమవారం నుంచి మళ్ళా శనివారం దాకా విచారముతో, దుఃఖముతో, బాధతో మన జీవితాన్ని గడుపుదాము, మళ్ళా సండే వచ్చేసరికి ముత్తంగి వచ్చి మళ్ళా ఆనందించుదాం. ఏమంటున్నాడు ప్రభువు? ఎల్లప్పుడూ నీవు జీవించినంత వరకు, నీలో శ్వాస ఉన్నంత వరకు యేసునందు ఆనందించు, యేసులో, ఆయన నామములో, ఆయన సన్నిధిలో, పరిశుద్ధాత్మలో, దేవుని వాక్యములో నువ్వు ఆనందించు. దేవుడు నిన్ను సృష్టించినది నిన్ను ఏడవడానికి కాదు. దేవుడు నిన్ను సృష్టించినది నిన్ను విచారమున ముంచడానికి కాదు, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన సన్నిధి, ఆయన నామ సన్నిధిలో నువ్వు ఉంటే నీకు కష్టం వచ్చినా ఆ కష్టంలో దేవుడు నీకు సంతోషాన్ని చూపిస్తాడు. నీకు బాధ కలిగినా ఆ బాధలో దేవుడు సంతోషాన్ని చూపిస్తాడు. నీకు నష్టం కలిగినా ఆ నష్టంలో దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ అనారోగ్యంలో, ఆ అస్వస్థతలో దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తాడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలుడు 2వ వచనంలో అంటున్నాడు, 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్కదాని యందే మనసు నిలిపి నా సంతోషాన్ని కూడా మీరు పరిపూర్ణం చేయండి. మీ సంఘమంతా, మీ కుటుంబమంతా ఒకే మనసు కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మీరు జీవించినప్పుడు మీరు నన్ను సంతోషపెట్టిన వారు అవుతారు అని చెప్పి పునీత పౌలుడు అంటున్నారు. నీవు, నీ భార్య, నీ పిల్లలు సంతోషముగా ఒకే మనసు కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఎలాంటి స్వార్థము, ఎలాంటి అహంకారము, గర్వము లేకుండా మీరు జీవించగలిగితే నీ కుటుంబాన్ని చూసి
నువ్వు ఎట్లా దేవునిలో ఆనందిస్తున్నావో నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నా కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఎన్నో కుటుంబాలు వేదనతో, కన్నీటితో, ఎంతోమంది యవనస్తురాళ్ళు విరిగి నలిగిన హృదయముతో భర్త ప్రేమ పొందలేక, తల్లి ప్రేమ పొందలేక, పిల్లలు భార్య ప్రేమ పొందలేక భర్త కన్నీటితో, వేదనతో వస్తున్నారు. నేను కొన్ని రోజుల క్రితం సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ 3 రోజుల పాటు సికింద్రాబాద్లో, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో వాక్యం బోధించడానికి వెళ్ళాను. ఒక యవనస్తుల గ్రూప్ తోటి వాక్యం బోధించడానికి, దివ్య పూజ బలిని సమర్పించడానికి, కౌన్సిలింగ్లో కూర్చోడానికి వెళ్ళాను. దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేశాను. ఒక్కొక్క స్టూడెంట్స్ని కదిలిస్తే వాళ్ళలో నుంచి వచ్చేది సంతోషం కాదు, ఆనందం కాదమ్మా, దుఃఖం. చూస్తానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు, చూస్తానికి చాలా చక్కగా ఉన్నారు, కానీ ఒక్కొక్క మనిషిని కదిలిస్తే వారిలో నుంచి వచ్చేది దుఃఖం, కన్నీరు, వేదన. నాకు అప్పుడు వాళ్ళ మాటలు విన్నాక, వాళ్ళు చెప్పే వేదన, బాధను చూసినాక నాకు అనిపించింది, వీళ్ళకు కాదు కావాల్సింది కౌన్సిలింగ్, వాళ్ళ అమ్మ నాన్నకు కావాలి కౌన్సిలింగ్ అని. మీరు అనుకుంటున్నారు నా కుటుంబం మంచిగా ఉంది, నా పిల్లలు చక్కగా జీవిస్తున్నారు, వాళ్ళకి ఏమి తెలియదు. భార్య, భర్త, తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారో మీ పిల్లలకి తెలుసు. 5 సంవత్సరాల పిల్లవాడిని అడిగిన వాడు చెప్తాడు, 5 సంవత్సరాల అమ్మాయిని అడిగిన వాళ్ళు చెప్తారు. మీ పిల్లలు అమాయకులు కాదు. లోకం మారిపోయింది, జ్ఞానం పెరుగుతుంది. నువ్వు ఏ తప్పుడు పని చేసినా, ఏ పాప పని చేసినా నువ్వు సమర్థించుకోవడానికి ఇంట్లో ఉన్నా సరే దాని ప్రభావం నీ బిడ్డల మీద పడుతుందని మర్చిపోకు. ఎంతోమంది చిన్నారి బిడ్డలు మా నాన్న అక్రమ సంబంధం పెట్టుకొని, మా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు. మా నాన్న తాగి వస్తాడు, అమ్మను నన్ను కొడతాడు, లేనిపోని మాటలన్నీ పిచ్చి పిచ్చి బండ బూతులు తిడతాడు. ఇలాంటి కుటుంబ జీవితం నీలో ఉంటే, వ్యభిచారం చేస్తూ భార్య ఉండి కూడా ఒకే ప్రేమ, ఒకే మనసు, ఒకే కుటుంబం కలిగి జీవించాల్సిన నీవు నీ భార్యకి ఇవ్వాల్సిన ప్రేమని 10 మంది మహిళలకు ఇస్తుంటే, 10 మంది మగవాళ్ళకి ఇస్తుంటే దేవుడు నీ కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడా? దేవుడు నీ కుటుంబాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి సంతోషిస్తాడా? ఎంతమంది అక్రమ సంబంధం కలిగి జీవిస్తున్నారు? వివాహమైనాక కూడా ఎంతమంది పరస్త్రీ కావాలని, పరాయి మనిషి కావాలని కామమోహ తలంపులతో జీవిస్తున్నారు? నీ భార్యకు దక్కాల్సిన ప్రేమ, నీ భర్తకు దక్కాల్సిన ప్రేమని, నీ కుటుంబ ప్రేమని ఎంతమందికి ఇవ్వాలని చూస్తున్నారు? నువ్వు చేసే తప్పుడు పనులు నీ మీదనే కాదు, దేవుని మీదనే కాదు, నీ పిల్లల మీద కూడా పడుతుంది. నీ పిల్లల మీద పడుతుంది. ఎంతో మంది చిన్నారులు హృదయం గాయపడి, అయ్యో మా నాన్న ఇలా జీవిస్తున్నాడు, మా అమ్మ ఇలా జీవిస్తుందని చెప్పి ఎవరికి చెప్పుకోలేక హృదయంలో గాయమై కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ జీవిస్తున్నారు. ఎవరికి చెప్పాలి? మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటి వాడని చెప్పి ఎవరికి చెప్తారు? ఆ గాయాన్ని హృదయంలో పెట్టుకొని ఆ చిన్నారి బిడ్డలు జీవిస్తున్నారండి. నువ్వు ఒక తాగుబోతుగా ఉంటే 10 మందిలో ఇదిగో మా నాన్న తాగుబోతుడని చెప్పుకోవాలా? నువ్వు తాగి వచ్చి భార్యను కొడుతూ ఉంటే, అమ్మను కొడుతూ ఉంటే చూస్తున్న పిల్లలు మా నాన్న ఒక తాగుబోతు అని చెప్పాలా? నీ ప్రేమ కావాలని, నీ ఆప్యాయత కావాలని, నీ సంతోషం కావాలని చూస్తున్న నీ కొడుకు, నీ కూతురు ఎప్పుడైనా నువ్వు ప్రేమగా పలకరిస్తున్నావా?
వాళ్ళకి కావలసింది నువ్వు సంపాదించే డబ్బులు కాదు, వాళ్ళకి కావలసింది నీ డబ్బులు కాదు, నీ ఆస్తి కాదు. చిన్న ప్రాయంలో వాళ్ళకి కావలసింది నీ ప్రేమ, నీ ప్రేమ. నీ ప్రేమ కావాలి నీ పిల్లలకి. ఆ ప్రేమ కుటుంబంలో దొరకకపోతే వాళ్ళు బయట వెతుకుంటున్నారు. ఆ ప్రేమ కుటుంబంలో దొరకక బయట వెతుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు. ప్రియులారా, మనిషికి కావలసింది మొట్టమొదటగా ప్రేమ. అది ఒక తల్లిగా తండ్రిగా అందించాల్సిన బాధ్యత నీది. ఒక భర్తగా ఒక భార్యగా ప్రేమను పంచుకోవాల్సిన మీరు, ఆ ప్రేమను పిల్లలకి ఇవ్వాల్సిన మీరు అది ఇవ్వకపోతే వారి జీవితం పెడత్రోవ పడుతుంది. అప్పుడు యేసయ్య మిమ్మల్ని చూసి సంతోషిస్తాడా? మీ జీవితాన్ని చూసి సంతోషిస్తాడా? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీ పిల్లలు రేపు పాడైపోతుంటే నీ జీవితం సరిగా ఉందా అని ఒకసారి ప్రశ్నించుకో. నీ జీవితం సరిగా ఉందా అని ప్రశ్నించుకో. పునీత పౌలుడు అంటున్నాడు, మీరు ఒక కుటుంబంగా ఉన్నప్పుడు, ఒక సంఘంగా ఉన్నప్పుడు ఒకే ప్రేమ, ఒకే మనస్సు కలిగి జీవిస్తున్నారా? ఎంతమంది కుటుంబాలలో భార్యాభర్తలు మాట్లాడుకోకుండా కోపం, పగ, ప్రతీకారం ఎంతమంది జీవిస్తున్నారు? పెళ్ళైనప్పుడు ఏమండి అని పలకరిస్తారు, ఏమ్మా అని పలకరిస్తారు. ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మా ఆయన, మా ఆవిడ అంటారు. మరి ఈ రోజు కలిస్తే వాడా, అదా. పదజాలం మారిపోతుంది. ప్రేమ ఉన్నప్పుడు వచ్చే పదజాలము మా ఆయనండి, మా ఆవిడండి. కానీ సాతానుడైన, దుష్టుడైన సాతానుడు మీ కుటుంబంలో ప్రవేశించి మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంటే, మనస్పర్ధలు, కోపతాపాలు కలిగిస్తుంటే తెలుసుకోలేక మీరు అజ్ఞానంలో పడిపోయి వాడు, అది అని చెప్పి సంబోధిస్తున్న మీ భాష. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. 10 మంది ముందు, 10 మందిలో నీ భార్యని ఎలా పిలుస్తున్నావు? నీ భార్యని ఎలా పరిచయం చేస్తున్నావు? నీ భర్తని ఎలా పరిచయం చేస్తున్నావు? 10 మంది ముందు నీ భర్తని ఎలా పరిచయం చేస్తున్నావు? ఆ ప్రేమ నీలో ఉందా? ఎన్ని కుటుంబాలు భార్యాభర్తల మధ్య గొడవలు, కోపతాపాలు లేకుండా ఈరోజు ప్రశాంతంగా ప్రేమ కలిగి, త్యాగం కలిగి, ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు జీవించగలుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం పలుకుతుంది ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో, స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయకుడు. చూడండి, నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట గొప్ప అంటే నా మాట గొప్ప, మా వాళ్ళు గొప్ప అంటే నా వాళ్ళు గొప్ప అని చెప్పి మాటకు పోయి గర్వంతో, అహంకారంతో, అహంభావంతో ఎట్టి పని చేయకుడు. గర్వముతో, అహంకారంతో మిమ్మల్ని మీరు నిలదీసుకుంటే, మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటే ఆ కుటుంబం సాగదమ్మా. త్యాగం లేనిదే కుటుంబ జీవితం సాధ్యం కాదు. తగ్గించుకొనిదే కుటుంబ జీవితం లేదు. సర్దుకుపోనిదే కుటుంబ జీవితం లేదు. నీ కుటుంబము, నీ జీవితము, నీ వివాహ జీవితము సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే, నీ జీవితంలో నువ్వు ఆనందం అనుభవించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీ పొగరు అణుచుకోవాలి. నీ అహంభావాన్ని తీసివేయాలి. సేవక రూపం దాల్చాలి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి. మధ్యలో ఉన్న ఈ అహంభావాన్ని, ఈ అహాన్ని, గర్వాన్ని తొలగించి వినయము, వినమ్రత కలిగి నన్ను నేను తగ్గించుకున్నప్పుడు, సేవక రూపం దాల్చినప్పుడు నా భార్యకి నేను సేవ చేయాలి, నా భార్యను నేను ప్రేమించాలి, చల్లగా చూసుకోవాలి. అదేవిధంగా స్త్రీ కూడా, ఒక మహిళ కూడా నా భర్తను నేను ప్రేమించాలి, నా భర్తకు కావలసిన ప్రేమను అందించాలి. తనను తాను తగ్గించుకొని తన అవసరాల కంటే తన భర్త అవసరాలను చూసినప్పుడు ఆ కుటుంబం నిలబడుతుంది. 4వ వచనం చదువమ్మా.
4వ వచనం, కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. నీ స్వార్థాన్ని నువ్వు చూసుకోకుండా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కోకుండా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఐక్యత కలిగి, ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ, ఒకరి అవసరాలను ఇంకొకరు తీరుస్తూ కలిసి జీవించినప్పుడే అది నిజమైన ఆనందదాయకమైన కుటుంబం అవుతుందండి. నీ భార్య, నీ పిల్లల మనసు నొప్పించే పనులు నువ్వు చేస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉండదు. నువ్వు మందు తాగి తందనాలడుతూ పని చేయకుండా, బాట చేయకుండా, ఏం చేయకుండా విచ్చలవిడిచిగా తిరిగితే నీ భార్య, నీ పిల్లలు సక్రమంగా ఉండరు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాల్సిన ఒక స్త్రీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే కుటుంబ జీవితం సరిగా ఉండదండి. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆయన ముందు ప్రశ్నించుకో. యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని చూసి, నీ కుటుంబ జీవితాన్ని చూసి, ఈరోజు ఈ సమయంలో ఆయన చెప్పగలడా? నీ కుటుంబ జీవితాన్ని చూసి, నీ యొక్క వివాహ జీవితాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. నీ కుటుంబ జీవితాన్ని చూసి, నీ వివాహ జీవితాన్ని చూసి, నీ బరువు బాధ్యతలను చూసి, నువ్వు ఎలా జీవిస్తున్నావో చూసి నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఆ యేసయ్య ముందు నువ్వు మనసు విప్పి చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వినయంలో, వినమ్రతలో మన ఒకే ఒక ఎగ్జాంపుల్, ఆదర్శమూర్తి యేసుక్రీస్తు ప్రభు. మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని సేవక రూపం దాల్చి ప్రేమను ఇస్తావో ఆ ప్రేమ సమస్తము గెలుస్తుంది. ఎప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని ప్రేమను ఇస్తావో ఆ ప్రేమ నీకు సమస్తమును గెలిపించి ఇస్తుంది. అదే మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడు, దేవుని కుమారుడు, తన అంతస్తుని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తన అంతస్తును విడిచిపెట్టి, సర్వమును త్యాగం చేసి, సర్వమును విడిచిపెట్టి ఒక సేవకుని రూపం, ఒక మానవ రూపం దాలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 6వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు వాక్యం చదివితే, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు వాక్యం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు 7 విషయాలలో తనను తాను తగ్గించుకుంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. 6వ వచనం చదవమ్మా. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్న దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. చూడండమ్మా, నేను నీకంటే గొప్ప, నేను దేవుణ్ణి, నేను ఇంకా దేవుణ్ణి అని చెప్పి ఆయన పట్టుకొని వేలాడలేదు. ఒక మనిషిగా పుట్టినప్పుడు, ఒక మనిషిగా జన్మించినప్పుడు ఆ మనుషులలాగా జీవించాడు. నేను పలానా వాళ్ళ కుటుంబంలో పుట్టాను, అంతస్తులో పెరిగాను అని చెప్పి వివాహమైన తర్వాత ఇంటికి వచ్చి నేను అలాగే ఉంటానంటే సరిపోదమ్మా, అలాగే ఉంటానంటే సరిపోదండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దైవ సమానుడైన, దైవత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, తన దైవ అంతస్తును విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. రెండోది చదవమ్మా. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి, చూసండి, తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. 4వదిగా ఆయన సేవక రూపం దాల్చుతున్నాడు. మానవ మాతృడుగా జన్మించి, 5వదిగా ఆయన ఒక మానవునిగా జన్మించాడు. ఆయన అన్ని విధములా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై, ఆయన వినయము కలవాడై, వినమ్రత కలవాడై, విధేయత చూపుతూ జీవించాడు. మరణం వరకు సిలువపై మరణం వరకు విధేయుడాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియులారా, దైవత్వం కలిగిన వ్యక్తి
తనను తాను సంపూర్ణంగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తనను తాను విడిచిపెట్టాడు. సంపూర్ణంగా ఆయన తనను తాను విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. దేవునితో ఒకే సమానత్వం కలిగిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు. మనం వాక్యంలో చదివినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. 14వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. చూడండి, నేను తిరిగి మళ్ళా తండ్రి యొద్దకు వెళ్ళేదను, అప్పుడు మీరు సంతోషిస్తారు. అంటే తండ్రితో సమానంగా పరలోకంలో ఉన్న అత్యున్నత సింహాసనమై కూర్చున్న తండ్రితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు తన సింహాసనాన్ని, తన సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి ఒక మనిషిగా ఈ లోకంలో జన్మించాడండి. కానీ తిరిగి తన యొక్క వినయం ద్వారా, తన యొక్క వినమ్రత ద్వారా, సేవకు రూపొందించడం ద్వారా, సేవ చేయడం ద్వారా ఆ తండ్రితో సమానంగా ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వ శరీరాన్ని, మహిమగల శరీరాన్ని ఆయన విడిచిపెట్టి రక్త మాంసాలతో కూడిన మనిషి శరీరాన్ని ఆయన ధరించాడని మనకి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం పలుకుతుందండి. మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన లేఖ. బలహీనమైన మన మధ్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును. దివ్య శరీరముగా మనం మార్చుతాడు. దైవత్వం కలిగిన ఆయన శరీరము, ఆయన మరణించి పునరుత్థానుడై మళ్ళా తిరిగి ఆ దైవత్వం కలిగిన శరీరాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే చూడండి, మనల్ని రక్షించడానికి, యేసు అంటే అర్థం రక్షకుడు, మనల్ని రక్షించడానికి తండ్రితో సమానంగా ఉన్న తన హక్కును కోల్పోయాడు, తన అంతస్తును కోల్పోయాడు. దైవ శరీరాన్ని కోల్పోయి మానవ శరీరాన్ని, మానవ మనసుని ఆయన ధరించడం మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు ఆయన శరీరము, ఆయన అమరుడు, మరణం లేనివాడు, నిత్య జీవి. అలాంటిది ఆయన ఒక మనిషిగా పుట్టి ఆ అమరత్వాన్ని కోల్పోయాడు. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 3వ వచనం. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క అమరత్వాన్ని ఆయన కోల్పోవటం మనం చూస్తున్నాం. ఇంకా తన యొక్క మహిమ, దైవత్వము మహిమ ఆయన కోల్పోయాడు. అంతేకాదు దైవ గుణగణాలని, సర్వస్వాన్ని ఆయన కోల్పోయి ఈ లోకంలో జీవించడం మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వము అధికారం కలిగిన వ్యక్తి, సర్వము మీద అధికారం కలిగిన వ్యక్తి తన అధికారాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. చూడండి, మన నాయకుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో తనకున్న జీవితాన్ని, తన దివ్యత్వాన్ని, తన శరీరాన్ని, తన అమరత్వాన్ని మరియు తన అధికారాన్ని, తన మహిమను, తన దైవ గుణగణాలన్నిటినీ విడిచిపెట్టాడు. ఎంతగా తగ్గించుకున్నాడో ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. ఎంతగా తగ్గించుకున్నాడో, మనల్ని రక్షించడానికి ఆయన ఏం కోల్పోయాడో చూడండి అమ్మా. మనల్ని కాపాడడానికి, మనకు స్వస్థతనివ్వడానికి, మనకు విడుదలనివ్వడానికి, మనల్ని తిరిగి తండ్రితో సఖ్యపరచడానికి ఎలాంటివి కోల్పోయాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక మనిషిలాగా ఈ భూమి మీద పుట్టి నీవు ఎలాంటి శోధనలకు గురి అవుతున్నావో అలాంటి శోధనలకే ఆయన గురి అయ్యాడు. నువ్వు ఎలాంటి శ్రమలకు గురి అవుతున్నావో అలాంటి శ్రమలకే ఆయన గురి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలా ఏడ్చావో ఆయన కూడా కన్నీరు కార్చాడు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం వరకు తనను తాను తగ్గించుకున్నాడు.
ఇజ్రాయేలీ ప్రజలు యూదులు అన్నారు, శిలువ మీద వెళ్ళాడుతుంటే ఏమన్నారు? నీవు దేవుడవైతే కిందికి దిగిరా. వచ్చాడా? రాలేదు. ఒక మనిషిగా బాధని అనుభవించాడు, వేదన అనుభవించాడు, కన్నీరు కార్చాడు, శ్రమలని ఓర్చుకున్నాడు, బాధని ఓర్చుకున్నాడు, కన్నీరు కార్చాడండి. అందుకని ఇన్ని చేశాడు కనుకని అన్ని వదిలిపెట్టి, అన్ని అంతస్తులు వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని సేవక రూపం దాల్చి సిలువపై ఒక మనిషిగా వేదన, బాధ, కష్టము, కన్నీరు అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ మరణించాడు కనుకని దేవుని వాక్యం పలుకుతుంది, 7 విధాలుగా దేవుడు ఆయనను మహిమపరిచాడు. చదువమ్మా, 9వ వచనం చదువు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? అన్ని నామముల కంటే, అన్ని పేర్ల కంటే ఘనమైన నామము యేసు నామము. ఆ నామములో, ఆ యేసు నామములో ఈ రోజు మనం స్వస్థతలు పొందుకుంటున్నాం. ఆమేన్. ఆ యేసు నామములో మనము విడుదల పొందుకుంటున్నాం. ఆమేన్. ఆ యేసు నామములో మనము రక్షణ పొందుకుంటున్నాం. ఆమేన్. అన్ని నామముల కన్నా ఘనమైన నామము మన యేసు నామము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం. అందరూ లేచి నిలబడండి. అందరం లేచి నిలబడదాం. అన్ని నామముల కన్నా ఘనమైన నామము యేసు నామము. ఆ నామమునకే సదా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం యుగయుగములు చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచి కన్నులను మూసుకో. ఆ యేసయ్య మనల్ని ఓదార్చేవాడు, మన కన్నీరు తుడుచువాడు, మన బాధలను తొలగించువాడు, మన వేదన నిర్మూలించువాడు, మన వ్యాధులని తన శరీరంలో మోసినవాడు, మన బంధనాలను, మన సంఖ్యలను విప్పువాడు, మన బలహీనతలను తన బలహీనతలుగా మార్చుకునేవాడు, మనల్ని బలపరిచేవాడు ఆ యేసు. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్య, వేదన, కష్టము, బాధ ఆయన సన్నిధిలో సమర్పించి ఒక నిమిషం ప్రార్థించు. అయ్యా, నీ నామము ఘనమైన నామము, రక్షణనిచ్చు నామము, స్వస్థపరచు నామము, విడుదలనిచ్చే నామము, బలపరిచే నామము. ఆ నామమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు వాక్యంలో పలికి ఉన్నావు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు మీరు జవాబు పొందుకుంటారు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు మీరు రక్షణ పొందుకుంటారని మేము వాక్యంలో చదివామయ్యా. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నీ నామములో ప్రార్థిస్తున్నాము, నీ నామములో ప్రార్థిస్తున్నాము, నీ నామములో మా సమస్యలన్నీ నీ పాదాల చెంత సమర్పిస్తున్నామయ్యా. మాతో మాట్లాడుము దేవా, మమ్ము లేపుము అయ్యా. ఆయన నామాన్ని ఎత్తిపడుతూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ పాట పాడుదాం. యేసు నామము జయం జయము, సాతాన్ చిత్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాన్ చిత్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చప్పట్లతో హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఇన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము
జయం జయము సాతాన్ శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయము ఇచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయము ఇచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము అందరూ సాతాన్ శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను 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 శక్తులు లయం లయము యేసు నామము హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా 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 సాతాను శక్తులను అనగదొక్కే నామము, స్వస్థపరిచే నామము, విడుదలనిచ్చే నామము, ఘనమైన నామము యేసు నామము. యేసయ్యా 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 యేసయ్యా. ఘనమైన నామము నీదయ్యా, నీ నామమే నాశ్రయము. శరణమయ్యా యేసు, నీ నామమే నాకు శరణమయ్యా, నీ పాదమే నాకు శరణమయ్యా. యేసయ్యా శరణం, నీవే శరణం, నీ నామమే నాకు శరణం. యేసు 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 యేసు. రెండు చేతులు హృదయం మీద ఉంచి కరుణను మూసుకొని యేసు అని పిలువని మనసులో రక్షణనిచ్చు నామము, సాతాను కార్యములు అనగదొక్కే నామము, నిన్ను స్వస్థపరిచే నామము, నీకు ప్రేమను ఇచ్చే నామము, నీకు ఊరట ఓదార్పునిచ్చే నామము, నీ బలహీనతల నుండి నీ సమస్యల నుండి నిన్ను బయటపడగలిగే నామము యేసు నామము.
యేసయ్యా లదానన సైకరవా హల్లెలూయా 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 యేసయ్యా లజరా యేసు యేసురన తరకందరన శ్రీరబరా హల్లెలూయా 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 నాలుగు సంవత్సరాలుగా సంతానం కలగని ఒక కుటుంబానికి, ఒక స్త్రీకి 4 సంవత్సరాల నుంచి సంతానం కలగని ఒక స్త్రీకి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు సంతాన వరమును దయచేస్తున్నాడు. జీసస్ ఎడమ కాలు విరిగి కాలు సరిగా కట్టుకోలేదు. ఎడమ కాలు విరిగి అది సరిగా కట్టుకోలేదు. ఆ నొప్పి, ఆ బాధ నీకు ఇంకా ఉంది. కానీ ఈరోజు ఆ యేసయ్య ఆ బాధ నుంచి నీకు విడుదల దయచేసి స్వస్థతనిస్తున్నాడు. దాదాపు 7 మందికి తాగి ఇంట్లో గొడవ చేసే అలవాటు ఉంది. అలాంటి 7 వ్యక్తులకు ప్రియులారా ఆయన నామములో ఈరోజు మీకు విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. కడుపు నొప్పితో వచ్చిన ఒక వ్యక్తిని ప్రియులారా ఈరోజు ఈ సమయంలో ఆయన పేరు పిలుస్తుండగా ఆ కడుపు నొప్పి నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభు విడుదల దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంబంధాలు సరిగా రావట్లేదని వివాహం కాని ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు ఈరోజు దేవుని సన్నిధిలో ఒక మంచి వ్యక్తిని భార్యగా పొందుకోవాలని ప్రార్థన చేస్తున్న ఒక యవ్వనస్తునికి దేవుడు నీ ప్రార్థన ఆలకించి త్వరలోనే నీ కోసం ఒక నూతన సంబంధాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఆమేన్. దాదాపు 18 మంది ప్రభు వాక్ పలుకుతున్నాడు. దాదాపు 18 మంది వివాహం అయినా కానీ అక్రమ సంబంధాలు కలిగి జీవిస్తున్నారు. 18 persons though married but still living in unwanted relationships. అక్రమ సంబంధాలు కలిగి భార్య ఉండి కూడా ఇతర స్త్రీలతో, ఇతర పురుషులతో సంబంధం కలిగి జీవిస్తున్న 18 మంది ఈ ఆలయంలో ఉన్నారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో క్షమాపణ కొరకు నువ్వు జీవిస్తున్న జీవితమును చూసి దేవుడు ఆనందించడం లేదు, సంతోషించడం లేదు. ఆ జీవితాన్ని విడిచిపెట్టు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమును గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచుదామా? థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో మనం దేవుని వాక్యం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం. పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి ఏం చేస్తారంటండి? మోకాలు వంచి వినతులు కావలను, ఆయనను ఆరాధిస్తారు. చూడండి ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తన తండ్రి యేసుక్రీస్తు ప్రభును లేవనెత్తాడో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. మొదటగా ఆయన నామము అన్ని నామముల కంటే ఘనమైన నామముగా తండ్రి లేవనెత్తాడు. వినయం వినమ్రత అన్ని నామముల కంటే ఘనమైన నామము ఆయన లేవనెత్తాడు. రెండవది ఎన్ని లోకాలండి? చదవమ్మ మళ్ళా వచనము, జాగ్రత్తగా విను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి దేవుడు? గట్టిగా చెప్పండి. పరలోకంలో ఇంకా ఎవరెవరున్నారు? యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఒక దినము దేవదూతలు ఎవరున్నారండి? దేవదూతలు ఉన్నారు. ఇంకా దేవుని దర్శింపవచ్చిరి, వారితో పాటు సాతాను కూడా అప్పుడు వచ్చాడు. రెవల్యూషన్ దర్శన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. దేవలోకము సంతోషించునుగాక, పరలోకము సంతోషించునుగాక, దేవలోకవాసులు ఆనందింతురుగాక, దేవలోకవాసులు పరలోకంలో జీవిస్తున్న జీవులు ఆనందింతురుగాక. కానీ భువికిని సముద్రమునకును ఎంత దారుణము! ఏలైనా 13వ అధ్యాయము 6వ వచనం చదువు మళ్ళా. 13వ అధ్యాయం దర్శన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఆయన నామమును ఆయన నివాసమును అది నిందింపసాగెను. దేవుడు ఆయన నివాస స్థానము పరలోకము సాతానుడు నిందింపసాగెను. పరలోకములో తండ్రి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన కుడి ప్రక్కన అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారితో పాటు దేవదూతలు, ప్రధాన దూతలు, పునీత మికాయేలు, రఫాయేలు, గాబ్రియేలు దూతలు, తర్వాత సెరాపులు, కోట్ల కొలది లెక్కకు మిక్కుడముగా దేవదూతలు పరలోకంలో ఉన్నారు. ఇంకెవరున్నారు? చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామమ్మా? చనిపోయినాక ఎక్కడ పోతారు? ఎక్కడికి పోతారు చనిపోయినాక? నాకు కొంచెం చెవుడు ఉంది. ఎక్కడికి పోతారు చనిపోయినాక? పరలోకానికి పోతారమ్మా. మీకోసం నేను పరలోకంలో నా తండ్రి యొద్ద మీకోసము ఇల్లు ఏర్పాటు చేస్తానని ఇక్కడున్న ఇంటికంటే డూప్లెక్స్ పైన యేసయ్య మీకోసం నిర్మిస్తా అన్నాడు. నా తండ్రి గృహమున
అనేక నివాస స్థలములు కలవు. అనేకమైన నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను అబద్ధం చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధం మీకొక నివాస స్థలాన్ని సిద్ధం చేయబోచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టమ్మా. నీకు ఈ లోకంలో ఇల్లు ఉన్నా లేకపోయినా సరే పరలోకంలో మాత్రం గ్యారంటీగా ఒక ఇల్లుంది. ఆమేన్. అదే ఆయన అంటున్నాడు, నేను మీకంటే ముందుగా పోతున్నాను, మీకోసం ఒక నివాస స్థలాన్ని నా తండ్రి దగ్గర ఏర్పరుస్తున్నాను. నేనెక్కడ ఉంటానో మీరు కూడా అక్కనే ఉంటారని. ఎక్కడుంటారు మీరు? ఎక్కడికి ఎక్కుతారు? పరలోకానికి. అంటే చనిపోయిన మన పూర్వీకులు, చనిపోయిన మన బంధువులు, మన స్నేహితులు, చనిపోయిన వారందరూ కూడా దేవుని మార్గంలో జీవించి ఆత్మలో జీవించిన వారు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. అంటే దేవదూతలు, పునీతులు, మరణించి పునరుత్థానమైన వారు పరలోకంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ముందు మోకరించాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఉన్న ప్రతి ప్రాణి, భూలోకం అంటే మన ప్రపంచం, భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు ఆయన రక్షకుడు, లోకరక్షకుడు అని తెలిసి అందరూ కూడా ఆయన ముందు ఒకరోజు మోకాలు వంచాల్సిందే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది ఏంటిది? పాతాళ లోకం. ఎక్కడుంది అది? ఎవరున్నారు ఆ పాతాళ లోకంలో? గట్టిగా చెప్పండి. సాతానుడు ఒక్కడేనా? పాతాళ లోకంలో ఏమున్నాయి? ఎక్కడున్నాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం తెలుసు, పరలోకం ఎవరెవరున్నారో తెలుసు. భూలోకంలో ఎవరున్నారు? మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, భూచలన అంటే నీళ్ళలో ఉన్న రకరకాలైన జంతువులు, పశువులు, చేపలు ఉన్నాయా లేవా? చెట్లు, చేమలు అన్నీ ఉన్నాయి. కొండలు, లోయలు, నదులు అన్నీ ఉన్నాయి. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ పాతాళ లోకం ఏంటమ్మా? దేవుని వాక్యం పలుకుతుంది, పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో ఆయనకు అందరూ ఉన్న జీవులందరూ, అంటే పాతాళ లోకంలో కూడా కొన్ని జీవులు ఉన్నాయి. అవునా కదా? పాతాళ లోకంలో కూడా కొన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులు ఏంటి? ఎక్కడున్నాయి? ఎవరు ఆ జీవులు? ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే చాలామందికి ఇప్పటివరకు మీరు ఈ వాక్యం ఎప్పుడు ఉండకపోవచ్చు, ఎవరు కూడా మీకు చెప్పకపో ఉండవచ్చు. అందుకని శ్రద్ధగా వినండి. పాతాళ లోకంలో 5 స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడున్నారు? నీళ్ళలో ఉన్నారా? నేల మీద ఉన్నారా? ఎక్కడున్నారు? నేల మీద ఉన్నారు. చేపలన్నీ ఎక్కడున్నాయి? నీళ్ళ మీద ఉన్నాయా? చెట్ల మీద ఉన్నాయా? నీళ్ళల్లో ఉన్నాయి. క్రూరముగాలు, క్రూర జంతువులు మనుషుల మధ్యలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అడవిలో, అరణ్యంలో ఉన్నాయి. పక్షులు ఎక్కడున్నాయి? నీళ్ళల్లో ఉన్నాయా? పైన ఉన్నాయా? ఆకాశంలో ఉన్నాయి కదా. అంటే దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థలాన్ని కేటాయించాడు. అవునా? అదేవిధంగా పాతాళ లోకంలో 5 స్థలాలు ఉన్నాయి. ఒక్కొక్క స్థలంలో కొన్ని జీవులు ఉన్నాయి. కొన్ని జీవులు ఉన్నాయి. నేను చెప్తాను ఇప్పుడు 5 స్థలాలు ఏంటివి, ఏ జీవులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం.